స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతి నెహ్రూ మాట్లాడుతూ 95% మేనిఫెస్టో అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఒక్క హామీ అయినా సంపూర్ణంగా అమలు చేశారా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై రేపు ప్రజల్లో తిరుగుతూ వివరాలు తెలియజేస్తానని అన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగిందని, అపూర్వ ఆదరణ లభించిందని, మరికొన్ని పథకాలతో తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టో మరొక వారం రోజుల్లో రాబోతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల కోట్ల రూపాయలతో ఎక్కడ పడితే అక్కడ సిద్ధం పోస్టర్లు పెట్టడం జరిగిందని, దీనికి నువ్వు సిద్ధమని ప్రశ్నిస్తున్నాను అన్నారు. సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో ఇవ్వడం, ఓట్లు అడగడం అన్నది సర్వసాధారణం. తెలుగుదేశం పార్టీగా మహానాడులో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశాం. 6 అంశాలను ప్రామాణికంగా 6 కూడా రైతాంగానికి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, మహిళలకి, వెనకబడిన వర్గాలకి, మొత్తం సమాజానికి ఇలా కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ తొందరలో పూర్తిస్థాయి మేనిఫెస్టోని ఇస్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే కారణాంతరాల వల్ల మీ అందరికీ తెలుసు కారణాలు ఏంటి అన్నది. రాజకీయాల్లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఆ వచ్చినటువంటి సందర్భంలో మిగిలిన దాన్ని మేనిఫెస్టోని మళ్ళీ తొందరలోనే రిలీజ్ చేయబోతాం. అయితే ఈ లోపల మాకు జనసేనకి పొత్తు కుదరడం, ఆ పొత్తులో 2 పార్టీల యొక్క భావ సారూప్యాన్ని ప్రతిబింబించే విధంగా రేపు రాబోయే మేనిఫెస్టో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత టైం కూడా పడుతుంది. అయినప్పట్లో మోస్ట్ ప్రాబబ్లీ ఒక వీక్లో మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది.